గైస్, నేను మీ శ్రీదేవి బొప్పన్న. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేనైతే బాగున్నాను. మనలో చాలా మందికి 6వ నెల దాటాక అన్నప్రాశన జరిగిన తర్వాత బేబీస్ కి ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది, బయట నుంచి కొనుక్కొచ్చిన సెర్లాక్ పెడదామా, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు హోమ్ మేడ్ ఉగ్గు పెట్టాలా, లేకపోతే జావ తాపించాలా అని ఇలా రకరకాలుగా తల్లులకు అనిపిస్తుంది. చాలా మంది మదర్స్ కోరుకుంటేది ఒకటే, చిన్న పిల్లలకి ఏ ఫుడ్ పెట్టినా ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, గ్లూటెన్ ఫ్రీ ఉండాలని. అలాగే నేనైతే మా పిల్లలకి పెట్టిన ఉగ్గు గురించి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో నాకు ఇంట్లో ఉండే ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా, ఏ ఓట్స్ కానివ్వండి, పోహా కానివ్వండి, ఇలా ఫైబర్ ఉండే ఫుడ్ నే నేను వాళ్ళకి ఇద్దరికి ఇంట్రడ్యూస్ చేశాను. నేను ఈ రెసిపీని ఎందుకు షేర్ చేస్తున్నానంటే, నేను ఇబ్బంది పడినట్టుగా కొత్త మామీస్ ఎవరు ఇబ్బంది పడకూడదని. అండ్ ఇంకొకటి, ఇది చాలా సింపుల్ అండ్ క్విక్ గా ఒక 5 minutes లో తయారు చేసుకోవచ్చు. 5 minutes లో కుక్ చేసి బేబీకి కూడా తినిపించవచ్చు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎప్పుడు అల్లరి కేరింతలు ఉంటాయి. అలా కేరింతలు అల్లరి చేస్తున్న పిల్లలకి మంచి ఫుడ్ అనేది మనం పెట్టాలి కదా. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఈ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ చేసి పెట్టినా కానీ మీకు ఫస్ట్ అనేది అప్డేట్ అనేది నోటిఫికేషన్ లో వస్తుంది. అండ్ ఇంకెవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్. గైస్, ఈ వైట్ కలర్ ప్లేట్ లో మీకు విజువల్ అవ్వడానికి బాగా కనిపిస్తాయి అని చెప్పి పెట్టాను. నేనైతే బై హ్యాండ్ తోటే బాక్స్ లోంచి తీసి వెంటనే వేసేస్తాను. సో ఇక్కడ చిన్న గ్లాసుడు ఓట్స్ తీసుకున్నాను, ఒక 1 tablespoon పుట్నాల పప్పు, ఇక్కడ కూడా ఒక చిన్న గ్లాసుడు అటుకులు తీసుకున్నాను. ఫూల్ మఖానా అంటారు దీన్ని, లోటస్ పువ్వుల గింజలే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్స్, దాంట్లో వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చగింజలు. ఫుల్ మఖానా అంటే లోటస్ ఫ్లవర్స్ సీడ్స్ అలా అవుతాయి. అండ్ పల్లీలు, ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. అండ్ నేను వీటితో పాటే ఇవి కూడా యాడ్ చేస్తాను, అవిసె గింజలు, పాపీ సీడ్స్, చియా సీడ్స్, కొంచెం వాము, ఇంకా నువ్వులు, తెల్ల నువ్వులుతో పాటు రాగులు. ప్రస్తుతానికైతే నేను రాగి పౌడర్ చేసి పెట్టింది ఉంది, అది 1/2 cup వేస్తున్నాను. ఇదంతా ఒక 1 week మాత్రమే వస్తుంది. ఇవి లాస్ట్లో రోస్ట్ చేసుకోవాలి, సో అందుకోసం ఇలా పక్కన పెడుతున్నాను. ముందు డ్రై ఫ్రూట్స్, తర్వాత ఫూల్ మఖానా, దెన్ ఆఫ్టర్ ఈ 3 ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవడం. ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ అంటారు దీన్ని. సిమ్లో ఒక 2 minutes బాగా రోస్ట్ చేశాను. లెట్స్ సీ ఇప్పుడు అయ్యిందో లేదో చూద్దాం. ఈ ఫూల్ మఖానా ఉంటుంది చూడండి, దాన్ని టచ్ చేసి చూస్తే తెలిసిపోతుంది. జస్ట్ నేను ఇప్పుడు ఒకటి తీసుకున్నాను, సౌండ్ వచ్చిందా? అయిపోయింది. చూసారా, ఇలా వచ్చిందంటే అయిపోయింది. ఏం లేదు, పచ్చిగా ఉంటే మనం బ్లెండ్ చేసినప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉంటాయి, దానివల్ల గొంతు కట్టుబడతాయి బిడ్డలకి. అండ్ ఇలా అయ్యింది అన్నప్పుడు మనవి మిగిలిన ఈ చియా సీడ్స్, పాపీ సీడ్స్ అన్నీ వేసేయాలి ఇందులో. ఒక్కసారి జస్ట్ ఆ హీట్కి జస్ట్ రోస్ట్ అయితే చాలు. నేను ఆల్రెడీ స్టవ్ కట్టేశాను, చాలు. ఇంకా వెంటనే తీసి కూల్ చేద్దాం. ఈ ఇంగ్రీడియంట్స్ రూమ్ టెంపరేచర్ రాగానే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాదం పప్పులు, ఫూల్ మఖానా, జీడిపప్పు, వాల్నట్స్ వేసి ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసి మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి. అండ్ లాస్ట్లో 1/2 cup రాగి ఫ్లవర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ పిండిని మనము 6 నెలల నుంచి 1 year వరకు బేబీస్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా పెట్టచ్చు, ఈవినింగ్ డిన్నర్ లా కూడా పెట్టచ్చు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిల్లల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, జింక్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి, సి, omega 3, కార్బ్స్, ఇలా మంచి విటమిన్స్ ఉండేది. అందులోనూ ప్రోటీన్ ఉండే ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలకి గ్లూటెన్ ఫ్రీ అనేది ఉంటుంది, ఈజీ డైజెషన్ కూడా అవుతుంది. ఇందులో omega 3 అనేది అవిసె గింజల నుంచి వస్తుందండి. ఇలాంటి హెల్దీ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు హెల్దీగా ఉంటారు అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ కూడా బాగా డెవలప్ అవుతుంది. వీటితో పాటు స్టీమ్ చేసిన వెజిటేబుల్స్, మంచి సీజనల్ ఫ్రూట్స్ కూడా పెట్టొచ్చు. ఉగ్గు పిండి తయారు చేసాం కదండి, ఇప్పుడు ఉగ్గు ఎలా వండాలని చూపిస్తాను చూడండి. ఒక స్టీల్ పాలు కాచుకునే బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసాను. వాటర్ బబుల్స్ లాగా రాగానే ఒక tablespoon మన ఉగ్గు పొడి అనేది వేసానండి. తర్వాత బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే చిన్నగా ఉండలు కట్టేస్తాయి. దాని తర్వాత కొద్దిగా ఒక 2 minutes తర్వాత
థిక్గా అవుతుంది. అప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను కొంచెం నెయ్యి వేసి ఒక 30 సెకండ్స్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఉగ్గుని ఒక బౌల్లోకి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి పెట్టుకోవాలి. చల్లగా అయిపోయాక వాటరీ లాగా అవుతుంది. ఈ ఉగ్గు పిండిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు ఉంటుందండి, అసలు ఎంత అల్లరి అల్లరి చేస్తారో. బొమ్మలన్నీ పడేస్తూ రోడ్ సైడ్ ఉండేవన్నీ చూసుకుంటూ. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే పిల్లలకి భోజనం ఎలా పెట్టేవాళ్ళంటే వీధుల్లో తిప్పుతూ పెట్టేవాళ్ళు. ఇప్పుడు బాల్కనీస్లో వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ కార్లని బండ్లని సౌండ్లు వింటూ తింటున్నారు. పిల్లలకి నెక్కి ఒక నెక్ బ్యాండ్ కానివ్వండి, ఒక కర్చీఫ్ కానీ కట్టుకోండి. ఇలా నెక్ కట్టింది మా జయబాబుది, రీయూజ్ చేస్తున్నాను వాష్ చేసి. ఈజీగా ఇలా వాష్ కూడా చేసి ఆరేసాను. తినిపించేశాక పిల్లలకి ఎప్పుడైనా కానివ్వండి దిష్టి అనేది తీయాలి. దిష్టి తీయడం వల్ల పిల్లలకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఎవరినో కాదండి, మనమే అనుకుంటాము ఇవాళ ఎక్కువ తినేశారు పిల్లలని. అందుకు నేనైతే పర్సనల్ గా సజెషన్ ఒకటే చేస్తాను. న్యూగా మదర్స్ అయ్యి బేబీకి ఫుడ్ ఫీడ్ చేయాలనుకుంటే డెఫినెట్ గా అమ్మ పాలతో పాటు ఈ ఉగ్గుని కూడా పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ 1 year అయినా మిల్క్ అనేది చాలా అవసరం. చాలా మంది 3 months కి 6 months కి ఆపేస్తున్నారు. అలా చేయొద్దు. ఇమ్యూనిటీ బూస్టప్ ని డెవలప్ చేసేదే మదర్ మిల్క్. మీరు ఎప్పుడు నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సీ యూ ద నెక్స్ట్ వీడియో.